తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకప్పుడు బీఆర్ఎస్కి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇట్లాగా తన అంటే అప్పుడు బీఆర్ఎస్ అనే కంటే కూడా ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒకప్పుడు జర్నలిస్టు. తనకు సంబంధించిన తీన్మార్ ప్రోగ్రామ్తో సక్సెస్ కావడం, ఆ తర్వాత టీవీ ఒకటి నడుపుతున్న, ఇది యూట్యూబ్ ఒకటి నడుపుతున్నటువంటి పరిస్థితులు. తీన్మార్ మల్లన్న వాస్తవంగా మన బీసీల అంశం నుంచి తను బీసీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి రూట్లోకి వెళ్తున్నారు. పోరాడుతూ ఉంటే అదే అవుతుంది సాధ్యం అన్నటువంటి, ఎందుకంటే కృష్ణ ఇలాంటి వాళ్ళు సైడ్ అయిపోయారు, ఆ ప్లేస్ తను ఆక్యుపై చేయాలని కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా కావాలని చెప్పినే రేవంత్కి వ్యతిరేకంగా రేవంత్ మీద, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లోకల్ నాయకుల మీద తీవ్రస్థాయిలో వచ్చిపడ్డాడు. అదేమంటే అధిష్టానం చెప్పింది వీళ్ళు పాటించట్లేదు, అసలు ఆ జనాభా లెక్కలు చాలా తప్పుడు పనిచేశారు, సరైనటువంటి రూట్లో చేయలేదు అన్నటువంటిది స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపించుకుంటూ వచ్చారు. అటు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంత్రులందరూ అద్భుతం చేసాం, కరెక్ట్గా చేసాం అని చెప్తున్నటువంటి సందర్భంలో ఇతను కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో మళ్ళీ కొత్తగా ఇంకోసారి చేయించాల్సి వస్తుంది, రీకౌంట్ లాగా రీవెరిఫికేషన్ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదా ఖాళీగా ఎవరైతే ఇప్పట్లో పార్టిసిపేట్ చేయని 3.5% మంది కూడా పార్టిసిపేట్ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ నాటకం ఆడుతుంది, తీన్మార్ మల్లన్న ద్వారా రేవంత్ రెడ్డి కథ నడిపిస్తున్నాడు, అందులో జానారెడ్డిని దెబ్బకొట్టడానికి, అట్లాగే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దెబ్బకొట్టడానికి రేవంత్ ఈ నాటకం తీన్మార్ మల్లన్నతో ఆడిస్తున్నాడు, అతను పెంచి పోషించిందే రేవంత్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇంకో పక్కన ప్రొజెక్ట్ చేస్తుంటాడు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటిది పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. నిన్ననే మీనాక్షి నటరాజన్ రావడం, ఆమె నోటీసు తీసుకెళ్ళడం, ఇతను ఆ మధ్యన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరపున గెలుపొందినటువంటి నేపథ్యంలో తనని అంటే పార్టీ బీఫామ్ మీదనే గెలిచారు కాబట్టి తనకు నోటీస్ ఇవ్వడం, తను ఆ నోటీస్కి నేను సమాధానం చెప్పను, అధిష్టానం అడిగితే మాట్లాడతానని చెప్పడం, అధిష్టానం ఎట్లా అడగలేదు, ఇక్కడ వీళ్ళకి క్రమశిక్షణ సంఘంకి హాజరై సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి ఇప్పటికైనా వివరణ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు.